యేసుప్రభు మాట వినగలుగుతున్నావు? నువ్వు యేసుప్రభుకి లోబడుతున్నావా? ఆరాధనకు వెళ్ళాలి కాబట్టి ఆరాధనకు వచ్చావు. సోమవారం సాయంత్రం ఫలానా వారి యొక్క గృహం యొద్ద ప్రార్థన అంటే ఒక్కడు రాడు. మళ్ళీ వస్తారా? ఆదివారం కాబట్టి అది ఒక ఆచారం అయిపోయింది మనకి. ఆచారంగా యేసుప్రభుని ఆరాధన చేయకూడదు, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. నువ్వు ఆచారంగా చేసేటువంటి ప్రార్థన యేసుప్రభునికి ఇష్టకరమైనది కాదు. నువ్వు అలా జీవిస్తే ఆత్మలో చచ్చిన వాడు నువ్వు. చనిపోయినటువంటి లాజరు నిమిత్తం యేసుప్రభు వేస్తున్నాడు, నీకోసం నా కోసం ఏడుస్తున్నాడు. ఇకనైనా యేసుప్రభుని ఏడిపించడం ఆపుతావా? యేసుప్రభుని సంతోషపరుస్తావా? ఇకనైనా యేసుప్రభుని ఆనందింపజేస్తావా? ప్రభువా నన్ను క్షమించు, నీకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాను యేసుప్రభుని అడుగు. యేసుప్రభు ప్రేమను సంపాదించుకో. యేసుప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడో